కి స్వాగతం. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 18వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నెల్లూరు నగరంలోని జీపేర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు కృష్ణ చైతన్య కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూనివర్సిటీ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, పర్వతం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించి వారికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తూ టాప్ ఎంఎన్సి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కళాశాల అధ్యాపక సిబ్బంది అందిస్తున్న ప్రోత్సాహంతోనే విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలను అందుకుంటున్నారన్నారు. కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఎన్ఏఏసి అక్రిడిటేషన్ పొందడమే కాకుండా అటానమస్ హోదా దక్కించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో మొదటి 10 ర్యాంకులను సొంతం చేసుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య విద్యా సంస్థలను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తామని తెలిపారు. కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరము వారిని అధ్యాపకులు గజమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ తమిదల జ్యోతి, ప్రిన్సిపల్ ప్రసాద్, కృష్ణ చైతన్య విద్యా సంస్థల డీన్లు రామాంజనేయులు రెడ్డి, సుధారాణి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ఎంబీఏ ఎంసీఏ ఈరోజు 18వ వార్షికోత్సవాన్ని విద్యార్థులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరైనారు. మా విద్యార్థులకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎంబీఏ ఎంసీఏ కోర్సులు అయిన తర్వాత టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్స్ పొంది లైఫ్లో సెటిల్ అయ్యి పేరెంట్స్ని, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. కళాశాలలో అన్ని వసతులు కల్పించాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ వసతులు కల్పించి ఎంఎన్సీ కంపెనీస్తో ఇంటర్వ్యూస్ పెట్టి జాబ్స్ పొందేదానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అకాడమిక్ పరంగా టాపర్స్కి ఈరోజు మా పేరెంట్స్ అయినటువంటి రావూర్ దశరథ రామరెడ్డి, కృష్ణమ్మ మెమోరియల్ గోల్డ్ మెడల్స్ని ఈ సందర్భంగా విద్యార్థులకు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. టెక్నాలజీ అంటే ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు సంబంధించి ఇన్స్టిట్యూషన్ కాలేజీ ప్రారంభించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు యానివర్సరీ జరుపుకోవడం, పిల్లల మధ్యలో గడపడం చాలా సంతోషంగా కూడా ఆనందంగా ఉంది. కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ ప్రారంభించి 28 సంవత్సరాలు అయింది. అప్పట్లో ఎస్వి యూనివర్సిటీ కింద డిగ్రీ కాలేజ్ ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు విక్రమసింహపురి యూనివర్సిటీ కింద ఉంది. మొట్టమొదటి నుంచి కూడా ఎస్వి యూనివర్సిటీ దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ అంటే మంచిగా అన్ని కోర్సెస్, అన్ని గ్రూపుల్లో కూడా యూనివర్సిటీ మొదటి స్థానాలు కృష్ణ చైతన్య పిల్లలకి వస్తాయి అన్నది ఆనవాయితీగా ఉంది. ఈ రోజుకి కూడా విఎస్ యూనివర్సిటీ పరిధిలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పిల్లలు మంచి రిజల్ట్ తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. అలానే క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా మొట్టమొదటిగా డిగ్రీ కాలేజీ పిల్లలకు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టగలగాల, వారందరికీ కూడా కోర్స్ అయిపోగానే ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆలోచనతో కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ ఆల్మోస్ట్ 12 to 13 years నుంచి ప్రతి స్టూడెంట్కి కూడా క్యాంపస్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయ్యేలాగా ప్రతిభ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. దాంట్లో సక్సెస్ అవుతా వస్తూ ఉన్నాం కూడా. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు కూడా ఎప్పుడు యూనివర్సిటీ మొదటి స్థానాలు సాధించడం కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అందరూ కూడా చాలా వరకు జాబ్స్ తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా
నాక్ అక్రిడేషన్కి వెళ్ళడం కూడా అరుదుగా ఉంటుంది. అలాంటిది కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కూడా నాక్ అక్రిడేషన్కి వెళ్ళి B++ అనే అత్యుత్తమ గ్రేడ్ని కూడా సాధించడం జరిగింది. రెండు ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కూడా నాక్ అక్రిడేషన్ సాధించడం కూడా మంచి గ్రేడ్ సాధించడం కూడా జరిగింది. అందరు కాకుండా రెండింటికి కూడా అటానమస్ సాధించడం, అటు డిగ్రీ కాలేజీకి కానీ ఇటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కానీ అటానమస్ స్థాయి తెచ్చుకోవడం అన్నది చాలా గర్వకారణం కూడా. ఎక్కడ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ కాలేజీల్లో ఇలా మన నెల్లూరు జిల్లాలో అయితే అరుదు, ప్రైవేట్ కాలేజెస్ అయితే లేవని చెప్పాలి. అట్లాంటి ఘనతని కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ కానీ కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సాధించడం అన్నది పూర్వపు విద్యార్థులు సుమారుగా 28 సంవత్సరాల నుంచి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు గర్వపడే స్థాయికి ఇన్స్టిట్యూషన్ వెళ్ళింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 30-40 సంవత్సరాలైనా కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇలానే ప్రజల మనసులకు కానీ విద్యార్థులకు దగ్గరగా ఉండే క్రమంలో ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా ముందుంటాయని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను.